మీరు రాసేయటానికి, చెప్పేయడానికి ఈజీగా ఉంటుంది కానీ నా వెనకాల నాకు ఎంత పేషెన్స్ హార్డ్ వర్క్ ఉన్నా దాంతో పాటు ఆవగించేంత అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. యాక్చువల్ గా చిన్నప్పుడు శేఖర్ మాస్టర్ కి ప్రభుదేవ మాస్టర్ అంటే ఇష్టం ఉండి అదే ఇష్టంతోనే డాన్సర్ అవ్వాలి అనుకున్నాడు. దాంతో ఇండస్ట్రీకి వచ్చాక శేఖర్ మాస్టర్ తీరా ఇక్కడికి వచ్చాక అర్థమైంది 6 ఏళ్లు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేసినా తగిన గుర్తింపు లేదు, తగిన సంపాదన లేదు. అప్పుడే అర్థమైంది ఇంత కాంపిటీషన్ ఫీల్డ్ లో సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదని. అదే టైంలో రాకేష్ మాస్టర్ తనకి ఆశ్రయం ఇచ్చి డాన్స్ నేర్పించాడు. తన కష్టానికి కొంచెం టైం కలిసి రావడంతో ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎంతలా అంటే ఏదైనా స్టార్ మూవీ అంటే చాలు శేఖర్ మాస్టర్ కి సాంగ్ ఉండాల్సిందే. అయితే ఇంత పేరు ప్రతిష్టలు ఒక్క 2 సాంగ్స్ వల్ల తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. రీసెంట్ గా చేసిన మూవీలో తన కొరియోగ్రఫీ చాలా వల్గర్ గా ఉండడంతో శేఖర్ మాస్టర్ గురించి విపరీతమైన ట్రోలింగ్ చాలా బ్యాడ్ గా రాయడం స్టార్ట్ చేశారు. అదే విషయాన్ని రీసెంట్ గా ఒక షోలో శేఖర్ మాస్టర్ ని అడగ్గా తను మాట్లాడుతూ ఏ సాంగ్ ని ఎలా చేయాలో అలానే చేశాం, అన్ని సాంగ్స్ ఒకేలా చేయలేము. నేను చేసిన 100s ఆఫ్ సాంగ్ లో ఒక 2 సాంగ్స్ బాలేవని మీరు దారుణంగా రాసేయడానికి చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ నాకు నా టీమ్ కి ఎస్పెషల్లీ నా ఫ్యామిలీకి ఎలా ఉంటుందో అంటూ నోటి నుండి మాట రాక ఎమోషనల్ అయ్యారు. పర్సనలీ ఐ ఫీల్ మాస్టర్ ఈజ్ సో టాలెంటెడ్. ఎప్పుడైనా ఏదైనా కొరియోగ్రఫీ బాగా లేకపోతే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలే కానీ ఫ్యామిలీస్ ని ఇన్వాల్వ్ చేస్తూ తిట్టడం మాత్రం చాలా తప్పు. దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.